ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కొలువైయున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి. తిరుమల తిరుపతి తరహాలోనే ఇక్కడ కూడా స్వామివారు ఏడు కొండల మధ్య కొలువై ఉండటం వల్ల దీనిని ద్వితీయ తిరుమల అని భక్తులు ఎంతో భక్తితో పిలుచుకుంటారు. ఈ ఆలయ స్థాపన వెనుక ఒక దివ్యమైన చరిత్ర ఉంది. దాదాపు 60 ఏళ్ల క్రితం చిట్టియా అనే శ్రీవారి భక్తుడి కలలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కనిపించారు. ఈ ప్రాంతంలోని 7 కొండలలో పారిజాత వృక్షాలు ఉన్న చోట తన పాదాలు వెలుస్తాయని చెప్పారు. స్వామివారి ఆదేశం ప్రకారం చిట్టియ్య గాలించగా ఇక్కడి ఆరో కొండపై పారిజాత వృక్షం కింద ఒక శిలపై స్వామివారి పాదముద్రలు లభించాయి. అక్కడే ఒక చిన్న ఆలయాన్ని నిర్మించడంతో ఈ క్షేత్ర చరిత్ర ప్రారంభమైంది. ఈ క్షేత్రానికి ఈ పేరు రావడం వెనుక 3 ప్రత్యేక కారణాలు ఉన్నాయి. చుట్టూ పచ్చని ప్రకృతి, పాడి పంటలతో అలరారుతుండటం వల్ల గోకుల అని, తిరుమల స్వామి ఇక్కడ కొలువై ఉండటం వల్ల తిరుమల అని, కొండపై పారిజాత వృక్షాలు ఎక్కువగా ఉండటం వల్ల దీనిని పారిజాతగిరి అని పిలుస్తారు. ఇక్కడ స్వామికి కుడి భాగంలో పద్మావతీదేవి, ఎడమ భాగాన గోదాదేవి, ఆల్వారాచార్యులు కొలువై కనిపిస్తారు. ఈ క్షేత్రానికి ఒక అద్భుతమైన నమ్మకం ఉంది. ఇక్కడి కొండమెట్లు ఎక్కేటప్పుడు భక్తులు చిన్న చిన్న రాళ్లను ఒక దానిపై ఒకటి పేర్చి గూడులా కడితే వారి సొంత ఇంటి కల నెరవేరుతుందని నమ్ముతారు. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా నిత్య కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు మరియు ఇతర కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. శ్రీనివాసుడు కొలువైన ఈ గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవృక్షంగా ఈ పారిజాతగిరి వెలుగొందుతోంది. గోకుల తిరుమల పారిజాతగిరి విశేషాలు విన్నారు కదా. మీ మనసులోని కోరికలు నెరవేరాలని కోరుకుంటూ కామెంట్ సెక్షన్లో ఓం నమో వెంకటేశాయ అని టైప్ చేయండి. భక్తి సమాచారంతో కూడిన మన వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.